మంగళగిరి తాడపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఉండవల్లి సెంటర్లోని అయోధ్య ప్రాంగణంలో అక్టోబర్ 3 నుంచి శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు కమిటీ నిర్వాహకులు లింగం శెట్టి కిషోర్ కుమార్, జంగాల వెంకటేష్ బుధవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం అక్టోబర్ 3ను విఘ్నేశ్వర పూజ, కళాస్థాపన, దీక్ష దారుణం, సుప్రభాత సేవ, ఖడ్గమాల పూజ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 10 రోజుల పాటు అనేక రూపాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారని తెలిపారు. బాల త్రిపుర సుందరి దేవి, గాయత్రి దేవి, లలిత త్రిపుర సుందరి దేవి, మహాచండీ దేవి, మహాలక్ష్మి దేవి, సరస్వతి దేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని దేవి, శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వనున్నారని తెలిపారు. 9వ తేదీన అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయోధ్య ప్రాంగణం కమిటీ సభ్యులు రాజా రమేష్, రాజేశ్వరరావు, పెండ్యాల వెంకట్రావు, వీరయ్య, సుబ్బారావు, బుల్లి కోటేశ్వరరావు, రవి, రాంబాబు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగినటువంటి బదిలీల్లో నాకు మంగళగిరి స్టేషన్ అలాట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను మంగళగిరి ఎక్సైజ్ SHOగా నిన్న ఛార్జ్ చేసుకోవడం జరిగింది. నేను గతంలో తెనాలి, గుంటూరు ఎన్ఫోర్స్మెంట్, ఒంగోలు, విజయవాడ తదితర ప్రదేశాల్లో పనిచేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటనగా, ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ 2024-26 ప్రకటించింది. మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది. దానిలో భాగంగా ప్రతి జిల్లాకి కూడా విజిట్ అవ్వడం జరిగింది. నిన్న 1వ తారీఖు నుంచి కూడా ప్రాసెస్ అంతా కూడా బిగిన్ అయింది. అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరుగుతుంది. ఈ నెల 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్స్ అన్నీ కూడా స్వీకరించబడతాయి. తదుపరి ఈ నెల 11వ తారీఖు ఉదయం 8 గంటలకి గుంటూరు జిల్లాలోని గుంటూరు హెడ్ క్వార్టర్ నందు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు ఈ దరఖాస్తుదారులు ఎవరైతే వేశారో వాడికి సంబంధించినటువంటి లాటరీ గౌరవ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో, జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమక్షంలో లాటరీ తీసి దరఖాస్తుదారుల్లోంచి అప్లికేషన్లో వచ్చినటువంటి వాటిలోంచి సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ఈ దరఖాస్తుదారులు ప్రతి ఒక్కళ్ళు కూడా 2 లక్షల రూపాయల ఒక్కొక్క అప్లికేషన్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలుగా నిర్ధారించడం జరిగింది. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా తను దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక షాప్కి ఎన్ని అప్లికేషన్ అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి అప్లికేషన్ కూడా 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అసలుని 2 పద్ధతుల్లో, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 పద్ధతుల్లో కూడా స్వీకరించడం జరుగుతుంది. ఈ మంగళగిరి స్టేషన్కి సంబంధించి 4 మండలాలు ఉన్నాయి. మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ అండ్ తుళ్ళూరు. ఈ 4 మండలాల్లో మొత్తం మంగళగిరి స్టేషన్ నిమిషంలో 28 షాపులు నోటిఫై చేయడం జరిగింది. దీంట్లో మంగళగిరి అండ్ తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 19 షాపులు, తాడికొండ 5 షాపులు, తుళ్ళూరు 4 షాపులు గెజెట్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ యూనిట్గా తీసుకుని జనాభా ప్రాతిపదికన ఈ లైసెన్స్ స్లాబ్లు నిర్ధారించడం జరిగింది. అండ్ తాడేపల్లి మున్సిపల్ సంబంధించినటువంటి 19 షాపులు కూడా సంవత్సరానికి మంగళగిరి అండ్ తాడేపల్లి 2 కలిపి ఈ మున్సిపల్ కార్పొరేషన్ కింద 19 షాపులు. సకల యూనిట్ మండల్. మీడియా సోదరులందరికీ, ఇక్కడ ఇచ్చేసిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రతి ఏటా మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే ఉండవల్లి సెంటర్లో అయోధ్య ప్రాంగణం నందు ఈ శ్రీదేవి శరణ్ నవరాత్రులు మహోత్సవాలు ఏవైతే ప్రతి ఏటా జరుగుతున్నాయో, ఈ సంవత్సరం కూడా లింగం శెట్టి అసోసియేట్స్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో, అలాగే మన విజయవాడ గ్లాస్ అండ్ ప్లైవుడ్ డీలర్స్ అసోసియేషన్ వారి సహకారంతో, అలాగే మిత్రమండలి ఉండవల్లిలో ఉన్న అన్ని కుల మత బయటికి అన్ని అతీతంగా అందరూ వీటిల్లో పాల్గొనటం, ప్రతి ఏటా మేము జరుపుకోవటం, ఈ సంవత్సరం కూడా అదే అంగరంగ వైభవంగా జరపాలని అమ్మవారు ఆశీస్సులతో మన కమిటీ సభ్యులందరూ సంకల్పించడం జరిగింది. ఇందులో భాగంగా
శ్రీదేవి శరన్నవరాత్రులు మహోత్సవాల్లో భాగంగా మాలధారణ సుమారు 50 మంది పైచీలకు భవానీ మాల దీక్ష ఇక్కడే ప్రాంగణం నందు చేపట్టి శ్రీ మన శాస్త్రి గారైన ఉండి శ్రీనివాస్ శాస్త్రి గారి పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే హోమాలు కావచ్చు, దీక్షలు కావచ్చు, ఈ నవరాత్రులు మొత్తం కంటిన్యూస్గా మనం విజయవాడ శరన్నవరాత్రులు ఏదైతే కనకదుర్గ ఆలయంలో చూస్తున్నామో వాటికి ధీటుగా మనం ఈ ప్రాంతంలో మంగళగిరి ప్రాంతంలో ఉండవల్లి సెంటర్లో అశేష జనవానిక మరి ముఖ్యంగా చెప్పదలిసింది ఏంటంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయ శాసనసభ్యులు మంగళగిరి శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రాంగణానికి నవరాత్రుల్లో ఇచ్చేస్తామని తెలియజేశారు. వారికి మా కమిటీ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు. అలాగే మూలా నక్షత్రం రోజు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. సుమారు 12,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రతి ఏటా అంటే గత ఏడాది కంటే మిన్నగా గతంలో కూడా అందరూ అన్న సంతర్పణ కార్యక్రమాల్లో పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఈ నవరాత్రి ఉత్సవాల్ని ఒక మహాయజ్ఞంలాగా ముందుకు తీసుకెళ్లారు. అలాగే ప్రజలందరూ ఈ ప్రాంత ప్రజలు కానీ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ అమ్మవారిని దర్శించి వాళ్ళ కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ అలాగే ఈ అవకాశాన్ని కల్పించిన కమిటీ సభ్యులు వారందరికి కూడా ధన్యవాదాలు. శ్రేయోభిలాషులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి శరన్నవరాత్రుల మహోత్సవాలు చేస్తున్నాము. చాలా అంటే చాలా రంగరంగ వైభవంగా ఈ మహోత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఇంకొక ఎడిషనల్ ఏంటంటే ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు బయట ఉన్నారో ఫారంలో కానివ్వండి లేదంటే బయట బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వాళ్ళందరి కోసం రోజు కూడా పొద్దున సాయంత్రం లైవ్ స్ట్రీమ్ అనేది ఏర్పాటు చేశాము యూట్యూబ్ ఛానల్లో. దాంట్లో మనకి ఏదైతే డైరెక్ట్గా పాలు పంచుకోలేని భక్తులు ఉంటారో వాళ్ళందరి కోసం అని చెప్పి లైవ్ స్ట్రీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం ప్రతిరోజు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా 3వ తారీఖు అమ్మవారికి విశేషమైన పూజలు ప్రసాదాలు అట్లాగే సాయంత్రం భరతనాట్య కార్యక్రమం ఉంటుంది. 4వ తారీఖు ఉండవల్లి గ్రామం నుంచి సారి తీసుకొచ్చే భక్తులు సుమారుగా ఒక 500 మంది అమ్మవారికి సారి తీసుకొస్తారు. అట్లాగే 5వ తారీఖు ఇంకో బ్యాచ్ సారి తీసుకొస్తారు. 6వ తారీఖు సోమవారి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా మన తిరుపతి బాలాజీ స్వామివారి పర్యవేక్షణలో రంగరంగ వైభవంగా జరుగుతాయి. అట్లాగే 7వ తారీఖు 8వ తారీఖు మహిళా కోలాటం కార్యక్రమం జరుగుతుంది. 9వ తారీఖు విశేషంగా అమ్మవారి యొక్క మూల నక్షత్రం రోజున అక్షరాభ్యాస కార్యక్రమం అట్లాగే అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. అట్లాగే 10వ తారీఖు సుహాసిని పూజ అట్లాగే బాల పూజ కార్యక్రమాలు ప్రతిరోజు నిత్యం ఏదో ఒక కార్యక్రమం ఏదో పూజా కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందని కోరుచున్నాం.